నేడు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సభకు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో సభ చుట్టూ పర్యవేక్షణ కొనసాగనుంది. సభకు వచ్చే వారి కోసం 9 చోట్ల పార్కింగ్ సదుపాయంతో పాటు 4 చోట్ల భోజన వస్తువులను ఏర్పాటు చేశారు. జనసేన ఆవిర్భావ సభకు 50 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కత్తిపూడి నుంచి అచ్చంపేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు సభకు హాజరు కానున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి జనసేన జయకేతనం పేరుతో సభ నిర్వహిస్తోంది. ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగాయి, సభ నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభంగానుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న సభ కావడంతో దీనిపైన పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఇచ్చిన కమిటీలన్నీ కూడా తమ కమిటీలకి సంబంధించి తమ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, దాదాపు 15 ఎకరాల ప్రాంగణంలో ఒక ప్రైవేట్ వెంచర్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇది సభకి సంబంధించి జయకేతనం సభగా కూడా నామకరణం చేయడం జరిగింది. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే అభిమానులు కావచ్చు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరికీ కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దారి పొడుగున పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా భోజన సౌకర్యం కూడా, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా జయకేతనం సభకి సంబంధించి వస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన వీరశంకర్ ఉన్నారు. సార్ చెప్పండి, శివశంకర్కి సంబంధించి ఏంటి, ఎలా జరుగుతుంది, మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సభ ఏ రకంగా నిర్వహిస్తున్నారు? చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈ సభ. మనం జనసేన ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ ఇక్కడ చూస్తే ఒక పండగ వాతావరణం ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు పడి ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. గతంలో మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామంటూ. అదే స్థాయిలో 100% స్ట్రైక్ రేట్తో జనసేన రావడం జరిగింది. ఈసారి అధికారికంగా అధికారంలో ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఎలా చూస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఇది మాటలు చెప్పడానికి లేదండి. ఇది ప్రయాగ అలాగే ఇది ఒక మహా కుంభమేళా లాగా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పడానికి కూడా మాటలు ఏం రావట్లేదండి. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే గ్యాలరీలు కావచ్చు, కుర్చీలు కావచ్చు భారీ స్థాయిలో వేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని కమిటీలు వేశారు ఇక్కడ? సార్, ఫుడ్ కమిటీ కానీ, ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే ఆల్మోస్ట్ అన్ని కమిటీలు వేసామండి. సుమారు ఒక 6-7 lakhs వస్తారని ఒక అంచనా అండి. సరే, ఓకే. మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ కమిటీలకి సంబంధించి ఇక్కడికి వచ్చే జనాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా మనం గ్యాలరీలు చూడొచ్చు, ఏ రకంగా గ్యాలరీ నిర్వహణ జరిగింది, గ్యాలరీల నిర్మాణం జరిగిందో కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. బారికేడ్స్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గతంలో నిర్వహించిన సభలకి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఎదరికి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఫ్రంట్ గ్యాలరీ అయితే ఇరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి
కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఇక్కడ అందులోనూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి దానికి సంబంధించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఎదర 2 ఫెన్సింగ్లు అయితే ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరు తోసుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కలగకుండా పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. ప్రత్యేకంగా దాదాపు ఒక్కొక్క గ్యాలరీకి సంబంధించి కూడా 2500 నుంచి 3000 మంది కూర్చునే విధంగా ఒక్కొక్క గ్యాలరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళలకి సంబంధించి కూడా ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీర మహిళలకి సంబంధించి సుదూర ప్రాంతాలు ఇటు తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాలన్నిటి నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వస్తారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా దాదాపు 9 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 4-5 ప్రాంతాల్లో కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. వచ్చేవాళ్ళు ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మొత్తం 2000 మంది పోలీసుల బందోబస్తుతో ఈ సభ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు 70 సీసీ కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 20 డ్రోన్ కెమెరాలకి సంబంధించి కూడా మొత్తం వీటిల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 గంటలకి అంటే 3 గంటల ప్రాంతంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం, అదేవిధంగా డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పిఠాపురం సభా ప్రాంగణానికి 3:30కి చేరుకుంటారు. ఇక్కడ 3:30 నుంచి 8 గంటల పాటు కూడా సభ నిర్వహించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తారు ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. కాబట్టి పూర్తి స్థాయిలో పిఠాపురం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మరికొద్దిసేపట్లోనే పిఠాపురం సభ ప్రారంభంగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటో స్టూడియో. జయకేతనం సభ చిరు వ్యాపారులకు లాభసాటిగా మారింది. పెద్ద ఎత్తున తరలి వచ్చే అభిమానులు తమ వద్ద స్నాక్స్ ఐటెంను కొనుక్కోవడంతో తమ కుటుంబాలకు ఉపాధి లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. జయకేతనం సభకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక మంచి విషయం చెప్తారు. ఏదైతే ఇక్కడ సభ ఏర్పాటు చేయడం ద్వారా చిరు వ్యాపారులు కావచ్చు, రకరకాల చిరు వ్యాపారులందరికీ మేలు జరుగుతుంది. తద్వారా జనసేన పార్టీ ఒకంత లాభాన్ని చేకూర్చింది అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టామని చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. వీరంతా వేరుశనక్కాయలు వీటిని అమ్ముకుంటూ ఉన్నవారు. వీరు ఉదయమే బాబు నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడ వ్యాపారానికి? రాత్రి 12కి వచ్చామండి. వ్యాపారం బాగానే మొదలైందా? బాగానే మొదలైంది. సాయంకాలం దాకా కొద్దిగా నీకు డబ్బులు వస్తాయా? 4 రూపాయలు డబ్బులు జేబు నిండుదా? వస్తాయండి. పర్లేదు. ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? ఇక్కడ సెంటర్ దగ్గర ప్రీ గన్నాపురం. ప్రీ గన్నాపురం నుంచి నైట్ వచ్చి 1 గంటకు వచ్చాము. అక్కడ భోజనం గట్ట చేయడానికి మరి ఇబ్బంది కదండి. ఇప్పుడు తెల్లరాక టిఫిన్ గట్ట దొరికింది. పులిహోర ప్యాకెట్లు అయితే ఇచ్చారు. తిన్నామండి. తిన్న తర్వాత జనాలు అది గట్టిగానే ఉండరా, ఖాళీ లేదు. వచ్చే కొంత పోలీసు వాళ్ళు అదే సహకారం ఇచ్చి గట్టిగా బందోబస్తు చేస్తే అటు నుంచి బయటకు వెళ్ళిపోయామండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుద్ది అన్నారండి, 8 గంటలకల్లా మరి స్టార్ట్ అవుద్ది, మీరేమో ఇబ్బంది పడద్దు అని సౌకర్యం బాగానే ఉందండి. నీ వ్యాపారం ఎలా అని చెప్పు. పర్లేదండి, బాగానే ఉందండి. సాయంత్రంలోనే సరికైపోద్దండి. మనం చూడొచ్చు ఇక్కడ వేరుశనకాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చిరు వ్యాపారులు ఏదైతే ఈ యొక్క స్నాక్స్ ఇలాంటి అమ్ముకునే వ్యాపారులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటే, ఇలా చిరు వ్యాపారులు ప్రోత్సహించాలి, చిరు వ్యాపారులకి నా సభ ద్వారా కొంత ఇన్కమ్ సోర్స్ చేకూరాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఐస్ క్రీమ్ కావచ్చు. బాబు ఇక్కడ బాదం పాలు అమ్ముతున్నారు. బాబు వ్యాపారం ఎలా ఉంది నీకు? పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? ఏ ఊరి నుంచి వచ్చావు? నీకు వ్యాపారం ఎలాగుంది? వాళ్ళు బాగానే ఉంది సార్. సాయంకాలం లోపలిగా 4 డబ్బులు జేబులోకి వస్తాయని నీకు ధైర్యం ఉందా? ఉంది సార్, ఉందండి. నువ్వే అమ్మకానికి వచ్చావా? ఇప్పుడు వచ్చారండి. సాయంకాలం లోపలిగా ఇవన్నీ అమ్మేస్తావా? అయిపోతాయి. పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు? వ్యాపారం చేసుకోమని. ఇక మనం చూడొచ్చు చిన్న చిరు వ్యాపారులు ఇలాంటి వాళ్ళని బతికించాలనే ఉద్దేశంతో నువ్వు ఐస్ క్రీమ్ అమ్మనిది. ఎన్ని గంటలకు వచ్చావు? 7 గంటలకండి. బాగా ఉన్న వ్యాపారం? పర్లేదు. సాయంకాలం కల్లా మొత్తం బండి అంతా అమ్మేస్తావా? అమ్ముతామండి. ఇక మనం చూడొచ్చు ఏదైతే ఈ సభా ప్రాంగణం ఉంది, సభా ప్రాంగణానికి వెళ్ళాలంటే కనుక ఈ విధంగానే ముందుకెళ్ళాలి. ఇక్కడ ముఖ్యంగా అధికంగా వేసవకాలం కావడంతో ఐస్ క్రీమ్ బళ్ళు కావచ్చు, లేకపోతే ఈ వేరుశనకాయలు, లేకపోతే కర్ర పండ్లు, అలాగే బాదం పాలు,
పాప్కార్న్, చిప్స్ ఇలాంటి వ్యాపారులు, చిరు వ్యాపారులు ఇక్కడికి రావడం జరిగింది. వారి కాన్సెప్ట్ కూడా ఒకటే, ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా ప్రజానికం తరలి వస్తుంది, తద్వారా వారికి ఆదాయం, ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది. ఒక కనీసం 2 రోజులు 3 రోజుల పాటు కూడా 2 రోజులు 3 రోజుల పాటు ఈ డబ్బులు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టారని చెప్పడం జరిగింది. మరోవైపు సభా ప్రాంగణాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి దాదాపు 250 మీటర్ల దూరం ఉంది. సాయంకాలం ప్రాంతంలో ఈ యొక్క 6 లక్షల నుంచి 7 లక్షల వరకు జనాలు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వ్యాపారులు ప్రోత్సహించడంతో పాటు మజ్జిగ, మంచినీళ్లు, అలాగే పుచ్చకాయ మొక్కలు, బొప్పాయికాయ మొక్కలు, ఇటువంటి కోల్డ్ అంటే వాతావరణం వేడిగా ఉండడంతో శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా, డీహైడ్రేషన్ దారి పెరగకుండా ఉండడం కోసం ఈ వీటిని శీతల పానీయాలకు సంబంధించినటువంటి ఫ్రీగానే అందజేస్తున్నారు. మరోవైపు కేవలం వచ్చేవారికి భోజనాలు పెట్టడమే కాకుండా సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా వారందరికీ ఆహారం, పానీయాలను కూడా అందజేస్తామని చెప్పి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగానే పక్కగా ఏర్పాట్లు చేశారు. ఇటు చిరు వ్యాపారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 1 గంటకి ఇక్కడికి వచ్చాం, తన వ్యాపారాన్ని ప్రారంభించి సాయంకాలం అయ్యేటప్పటికి 4 రూపాయలు జేబులో వేసుకుని ఖచ్చితంగా వెళ్తామని చెప్పి వాళ్ళ ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు.